అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఎర్లీ రబీ ఉల్లి సాగులో మెలకువలు, వరిని నష్టపరుస్తున్న చీడపీడలు, సస్యరక్షణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఖరీఫ్ వరి పైరు ప్రస్తుతం చిరుపొట్ట నుంచి గింజ పాలు పోసుకునే దశలో ఉంది. ఈ దశలో పగటి వేళ ఉక్కపోత, హఠాత్తుగా కురుస్తున్న వర్షాలు వంటి వాతావరణ వ్యత్యాసాలు ఇవన్నీ పంట ఎదుగుదలపై ప్రభావం చూపే ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా చీడపీడల ఉధృతి పెరిగే ప్రమాదం ఉంది. సుడిదోమ, బ్యాక్టీరియా, ఆకు ఎండు తెగులు, కంకినల్లి, మానిపండు వంటివి ఆశించి దిగుబడులను, నాణ్యతను తగ్గించే అవకాశం ఉందంటూ వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నిజామాబాద్ జిల్లా రుద్రూరు కృషి విజ్ఞాన కేంద్రం సస్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు సుడిదోమ, అలాగే బ్యాక్టీరియా, ఎండాకు తెగులు, కంకినల్లి, అలాగే రాబోయే కొద్ది రోజుల్లో మనకి మానిపండు తెగులు ఆశించేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితులకు గాను ఈ సుడిదోమ ఆశించి సన్న రకాల్లో గుంపులుగా మొక్కలు మొదల దగ్గర రసం పీల్చడం వలన మొక్కలు ఎండిపోయి ఈ యొక్క దుబ్బులలో సారం లేకుండా మనకి గింజలు తాళగింజలుగా మారడం, అలాగే పూర్తిగా ఎండిపోయి వరి గడ్డిలాగా మారడం అనేది జరుగుతుంది. ఈ యొక్క సుడిదోమ నివారణకు ఈ యొక్క పొలంలోని నీటిని ముందుగా తీసివేసిన తర్వాతనే మనం సూచించినటువంటి పిచికారీ మందులు అనేది వాడుకోవడం అనేది చాలా వరకు శ్రేయస్కరం. అలాగే కాలిబాటలు ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల చొప్పున మనం కాలిబాటలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ యొక్క సుడిదోమ నివారణ కొరకై మనకి పైమిట్రోజిన్ అనేటువంటి మందును 0.6 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా డైనిటోఫెరాన్ అనేటువంటి మందును కూడా మనకి 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ట్రైఫ్లూమిజోపైరిమ్ అనేటువంటి మందును 0.47 మిల్లీలు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మొక్క మొదళ్ళ దగ్గర పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క దోమ ఉధృతి తగ్గడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. అలాగే మనకి బ్యాక్టీరియా, ఎండాకు తెగులు కూడా ఈ వరి పంటలో చాలా వరకు ఆశించి ఆకులు పైనుంచి కిందికి ఎండిపోయి మనకి బ్యాక్టీరియా సంబంధిత తెగులు వచ్చి ఆశించి నష్టం కలుగజేయడం జరుగుతుంది. బ్యాక్టీరియా, ఎండాకు తెగులుకి సంబంధించి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో నివారించే తెగులు మందులు లేని కారణంగా కొంతవరకు మాత్రమే ఈ యొక్క బ్యాక్టీరియా, ఎండాకు తెగులను మనకి తట్టుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత తొందరగా మనం ఈ తెగుల్ని గుర్తించి తద్వారా తగు సూచనలు తీసుకున్నట్లయితే మంచిది. ఇందులో ముఖ్యంగా కంకులు బయటికి రానప్పుడు అంటే పిలక దశలో ఈ యొక్క ప్లాంటామైసిన్ అనేటువంటి మందు ఎకరానికి 80 గ్రాముల చొప్పున కలుపుకోవాలి. అలాగే కాపర్ సంబంధిత మందు అయితే మనకి 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా, ఎండాకు తెగులు నుంచి మనం సాధ్యమైనంత వరకు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది.
తర్వాత విపరీతంగా ప్రస్తుతం వర్షాలు కురిసి తర్వాత ఈ యొక్క బెట్ట పరిస్థితులు వచ్చేటువంటి అవకాశాల వల్ల మనకి కంకుల పైన కూడా మనకి నల్లి కనిపించడం అనేది జరుగుతుంది. దీన్ని మనం కంకి నల్లి అని కూడా మనం పిలవడం జరుగుతుంది. కాబట్టి అలాగే మనకి చాలా చోట్ల గింజలు మచ్చలుగా ఏర్పడి గింజ మచ్చ తెగులు కూడా ఆశించి తద్వారా రైతులు మార్కెట్ యొక్క ధరని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కంకి నల్లిని అలాగే గింజ మచ్చ తెగుల్ని సాధ్యమైనంత వరకు మనకి తొందరగా మనము పిచికారీ చేసుకుంటే మంచిది. ముఖ్యంగా ఈ యొక్క కంకి నల్లికి స్పైరోమెస్ఫిన్ అనేటువంటి మందు 1 మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే గింజ మచ్చ తెగులు కూడా ఒకేసారి వస్తుంది కాబట్టి గింజ మచ్చ తెగులుకి ప్రోపికోనజోల్ అనేటువంటి మందు 1 మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. కంకి నల్లి అలాగే గింజ మచ్చ తెగులు రెండింటికి సంబంధించి ఒకేసారి పిచికారీ చేసుకోవడంలో 2 రకాలైన సమస్యల నుంచి మనము బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ప్రస్తుతం చాలా చోట్ల మనకి ఈ పూత దశ నుండి గింజ నిండుకునే దశలో ఉంది. కాబట్టి ఇటీవల నెలకొన్నటువంటి వాతావరణ పరిస్థితులకు చాలా వరకు ఈ యొక్క శీలింధ్రాలు ఆశించే మామిపండు తెగులుగా అంటే పసుపు ముద్దల్లాగా మనకి ఈ యొక్క వరి యొక్క గింజలు ఏర్పడి పంట నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గింజ నిండుకునే దశలో ఒకసారి అలాగే పూత దశలో ఒకసారి ప్రోపికోనజోల్ అనేటువంటి మందును 1 మిల్లీలు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మామిపండు తెగుల నుంచి సాధ్యమైనంత వరకు మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ మరియు టెబుకోనజోల్ అనేటువంటి మిశ్రమ మందును 0.4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే ఈ యొక్క మామిపండు తెగుల నుంచి కూడా మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రైతాంగం సూచించిన డోసేజ్లో మనం ఈ యొక్క మందులు వాడుకున్నట్లయితే సాధ్యమైనంత వరకు ఈ యొక్క రోగాల నుంచి బయటపడి అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఉల్లి లేని వంటలను ఊహించలేం. నిత్యావసరంగా వాడుకలో ఉన్న ఉల్లిని తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోనూ ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఉల్లిని నీటి వసతి క్రింద ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగు చేస్తారు. ఖరీఫ్ ఉల్లికి అధిక వర్షాల సమస్య ఎక్కువ. దీంతో దుంపకుళ్ళు వల్ల పంట నష్టం జరిగి ఉల్లిగడ్డ నాణ్యత తగ్గుతుంది. అదే రబీ, వేసవి కాలాల్లో మెరుగైన దిగుబడి, నాణ్యత కలిగి ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో సాగు చేసే ఉల్లిని ఎర్లీ రబీ పంటగా వ్యవహరిస్తారు. ఎర్లీ రబీ, వేసవి పంటల నుంచి ఎకరాకు 15 నుంచి 20 టన్నుల వరకు దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ఎర్లీ రబీ పంటగా సాగు చేసేటప్పుడు ఉల్లి సాగులో పాటించాల్సిన మెలకువల గురించి తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని కూరగాయల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ప్రీతం గౌడ్. తెలంగాణ ప్రాంతంలో సాగు చేస్తున్నటువంటి గడ్డజాతి కూరగాయ పంటల్లో ఉల్లి ప్రధానమైనది. వాతావరణ విషయానికి వస్తే ఉల్లి ప్రధానంగా శీతాకాల పంట. ఉష్ణమండలము, ఉప ఉష్ణమండలంలో దీన్ని సాగు చేయవచ్చు. 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు చాలా అనుకూలం. తక్కువ పగలు, సుమారు రోజుకి 11 నుంచి 12 గంటల సూర్యకాంతి అవసరం. విత్తే సమయానికి విషయానికి వస్తే ఆగస్ట్, సెప్టెంబర్ మాసంలో విత్తనం విత్తుకొని సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో నాటుకోవడాన్ని ఆలస్యంగా ఖరీఫ్ పంట అంటాం. అదేవిధంగా అక్టోబర్, నవంబర్ మాసంలో విత్తనం విత్తుకొని నవంబర్, డిసెంబర్ మాసంలో నాటుకునే పంటను రబీ పంటగా చెప్పుకోవచ్చు. నేలల విషయానికి వస్తే ఇసుకతో కూడుకున్న గరప నేలలు శ్రేష్టం. అధిక సేంద్రియ పదార్థం గల ఇసుక నేలలు, ఇసుకతో కూడుకున్న జిగురు నేలలు శ్రేష్టం. నేల ఉదయ సూచిక 6.5 నుంచి 7.5 ఉన్న నేలలు చాలా అనుకూలం. బలమైన బంకమన్ను నేలలు, చౌడు నేలలు ఉల్లి సాగుకి పనికిరావు. అధిక క్షార నేలలు, నీరు నిలిచి ఉండే నేలలు పనికిరావు. రకాల విషయానికి వస్తే ఆలస్యంగా ఖరీఫ్లో సాగు చేయడానికి అనువైన రకాలు భీమా శక్తి, భీమా సూపర్, భీమా రాజ్ మరియు పూసా రెడ్. రవి పంట సాగు చేయడానికి అనువైన రకాలు భీమా రాజ్, భీమా శక్తి, భీమా కిరణ్, భీమా శ్వేత, అగ్రిఫౌండ్ లైట్ రెడ్,
అగ్రిఫౌండ్ డార్క్ రెడ్, నాసిక్ రెడ్, అర్కా ప్రగతి, అర్కా బిందు. 1 ఎకరానికి సరిపడే నారు కోసం 3 నుంచి 4 కిలోల విత్తనం అవసరం. ఉల్లి విత్తనాలు చిన్నగా ఉంటాయి. వీటిని నారుమడిలో విత్తుకొని నారు పెంచుకొని ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 15 నుంచి 20 సెంటీమీటర్ల ఎత్తు నారుమడులను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. నారుమడుల్లో విత్తనాన్ని పలుచుగా విత్తుకోవాలి. విత్తనాలను విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. నేల నుంచి వచ్చేటువంటి సంక్రమించేటువంటి తెగుల నివారణ కోసం విధిగా విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాల్సి ఉంటుంది. విత్తన శుద్ధికి కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా 3 గ్రాముల క్యాప్టన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా కిలో విత్తనానికి 5 గ్రాముల ట్రైకోడర్మా విరిడే ఫార్ములేషన్తో కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఖరీఫ్ మరియు లేట్ ఖరీఫ్, ఆలస్యంగా ఖరీఫ్లో సాగు చేయాలనుకున్నప్పుడు షేడెడ్ల కింద నారుమడుల్లో విత్తనాన్ని విత్తుకొని నారు పెంచుకొని ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. నారుమడిలో సంక్రమించే రోగాల నుంచి సంరక్షణ కోసం వారం నుంచి 10 రోజులకు ఒకసారి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకొని సంరక్షించుకోవచ్చు. 40 నుంచి 55 రోజుల వయసు గల నారుని ప్రధాన పొలం నాటుకోవడానికి అనువైన సమయం. ప్రధాన పొలంలో నారు నాటడానికి అంటే ముందు 10 లీటర్ నీటిలో 3 మిల్లీలీటర్లు ఇమిడాక్లోరోప్రిడ్, అదేవిధంగా 10 గ్రాముల కార్బనైజం కలిపిన ద్రావణంలో నారుని 30 నిమిషాల పాటు ముంచి ప్రధాన పొలం నాటుకోవాల్సి ఉంటుంది. మంచి దిగుబడులు సాధించేందుకు ఎరువుల యాజమాన్యం చాలా ముఖ్యమైనది. ప్రధాన పొలంలో 1 ఎకరానికి 6 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు ఆఖరి దుక్కిలో వేసుకొని కలిదున్నాలి. అదేవిధంగా 3 టన్నుల కోళ్ళ ఎరువు లేదా 3 టన్నుల వర్మీ కంపోస్ట్ వేసినా కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది. రబీ పంటకు ఎరువులు అధికంగా వాడాల్సి ఉంటుంది. 44 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాషియం, 6 కిలోల గంధకం ఇచ్చేటువంటి ఎరువులు అవసరం. దీనికి గాను 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ దుక్కులో వేసుకోవాల్సి ఉంటుంది. 96 కిలోల యూరియాను 3 సమభాగాలుగా చేసుకొని ఆఖరు దుక్కిలో 32 కిలోలు, నారు నాటిన 30 రోజులప్పుడు 32 కిలోలు, అదేవిధంగా పైపాటుగా 45 రోజులప్పుడు మరొక 32 కిలోల యూరియాని వేసుకోవాల్సి ఉంటుంది. ఈ రసాయనిక ఎరువులతో పాటు 2 కిలోల అజిటోబ్యాక్టర్, 2 కిలోల ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా ఫాస్ఫోబ్యాక్టీరియా 100 కిలోల పశువుల ఎరువులో కలుపుకొని వారం రోజుల పాటు చెట్టు నీళ్లు చల్లుతూ ప్రధాన పొలంలో వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సూక్ష్మ పోషక లోపాల సవరణ కోసం దుక్కిలో 4 కిలోల జింక్, అదేవిధంగా బోరాక్స్ వేసుకోవాల్సి ఉంటుంది. సూక్ష్మ పోషక లోపాలని సరిచేసుకోవడానికి సూక్ష్మ పోషక మిశ్రమం మైక్రోన్యూట్రియన్ మిక్చర్ అంటాం. 5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఉల్లినారు నాటిన 30 రోజులప్పుడు ఒకసారి, 45 రోజులప్పుడు మరొకసారి పిచికారి చేసుకున్నట్లయితే మొక్కలు బాగా పెరిగి ఆరోగ్యవంతంగా పెరిగి మంచి దిగుబడి రావడానికి దోహదం చేస్తాయి. డ్రిప్ ద్వారా ఎరువులు అందించేటప్పుడు దుక్కిలో వేసుకునే ఎరువులు కాకుండా పైపాటుగా వేసుకునేటువంటి ఎరువులను 7 భాగాలుగా చేసుకొని 7 దఫాలుగా ఉల్లినారు నాటిన 60 రోజుల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. నీటి యాజమాన్యం కూడా చాలా ప్రధానమైనది. ఆలస్యంగా ఖరీఫ్లో కానీ రబీలో మనకి వేసుకున్నప్పుడు మనకు పంట కాలంలో 14 నుంచి 18 తడుల నీటి తడులు అవసరం. నేల స్వభావాన్ని బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. గడ్డ ఏర్పడే దశ నీటి సున్నిత దశ అని చెప్పవచ్చు. ఈ గడ్డ ఏర్పడే దశలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మొక్కలు బెట్టకు గురి కాకూడదు. గడ్డ ఏర్పడే దశలో దగ్గరగా 2-3 తళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. కోత కోయడానికి 15 రోజుల ముందు నీరు ఆపవలసి ఉంటుంది. డ్రిప్ పద్ధతి ద్వారా నీరు అందించేటప్పుడు ఎత్తు మడుల మీద 2 వరుసలు డ్రిప్ లైన్లు పరుచుకొని డ్రిప్ లైన్ మీద 2 ఎమిటర్స్ మధ్యలో 60 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. డ్రిప్ యొక్క డిశ్చార్జ్ గంటకు 4 లీటర్ల తగ్గకుండా ఉండాలి. ఉల్లి పంటలో కలుపు సమస్య కూడా అధికంగానే ఉంటుంది. ఈ కలుపు సమస్యను అధిగమించడానికి నారు నాటిన 2 రోజులలోపు ఆక్సిఫ్లోరిఫెన్ 1.5 నుంచి 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారి చేయాల్సి ఉంటుంది. లేదా పెండిమిథాలిన్ 30% ఈసీ మందు 3.5 నుంచి 4 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున కలిపి పిచికారి చేసినట్లయితే 30 రోజుల వరకు కలుపును అధిగమించవచ్చు. నారు నాటిన 40-45 రోజులప్పుడు కూలీలతో ఒకసారి కలుపు తీయించి మట్టిని ఎగదోయాల్సి ఉంటుంది. ఉల్లి పంటలో కనిపించేటువంటి ప్రధానమైన సమస్యల్లో పురుగులు, తెగులు కూడా ప్రధానమైనవి. పురుగుల విషయానికి వస్తే ఆకుతిను పురుగు,
అదేవిధంగా తామర పురుగు ప్రధానమైనవి. తెగులు విషయానికి వస్తే ఊదారంగు మచ్చ తెగులు ప్రధానమైన సమస్య. ఆకు తిని పురుగు నివారణ కోసం ప్రొఫెనఫాస్ 2 ml 1 లీటర్ కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా తామర పురుగు నివారణ కోసం మనకు రంగు చాట్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిప్రోనిల్ 2 ml 1 లీటర్ చొప్పున పిచికారి చేసి నివారించుకోవచ్చు. ఆకుమచ్చ తెగులు నివారణ కోసం కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మ్యాంకోజెబ్ 3 గ్రాములు 1 లీటర్ చొప్పున పిచికారి చేసి నివారించుకోవచ్చు. లేదా క్లోరోథాలోనిల్ 2.5 గ్రాములు 1 లీటర్ చొప్పున పిచికారి చేసి నివారించుకోవచ్చు. ఉల్లి పంటలో పురుగులు తెగులు నివారణ కోసం పంట మార్పిడి విధానం ఖచ్చితంగా చేపట్టవలసి ఉంటుంది. అదేవిధంగా 1 ఎకరానికి 80 నుంచి 100 కిలోల వేపపిండి కూడా భూమిలో వేసుకున్నట్లయితే పురుగులు తెగుల ఉధృతి తక్కువగా ఉంటుంది. ఉల్లి పంటల్లో కనిపించే మరొక ప్రధానమైన సమస్య బోల్టింగ్ అంటాం. శాఖ పెరుగుదల పూర్తిగా కాకముందే పుష్పించడాన్ని బోల్టింగ్ అంటాం. ఈ సమస్యకు ప్రధానమైన కారణాలు భూమిలో తక్కువ పొటాషియం ఉండడం, జన్యుపరమైన లోపాలు, ఆకస్మిక ఉష్ణోగ్రతల్లో మార్పులు. ఈ బోల్టింగ్ అనే సమస్యను నివారించడానికి భూమిలో సమృద్ధిగా పొటాషియం ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుంది. నాణ్యమైన విత్తనాలని ఎంపిక చేసుకొని విత్తుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఉల్లినారు నాటిన 110 నుంచి 120 రోజులకు పంట కోతకు వస్తుంది. ఉల్లిగడ్డలు పికడానికి 15 రోజుల ముందు నీరును ఆపాల్సి ఉంటుంది. ఖరీఫ్ మరియు ఆలస్యంగా ఖరీఫ్లో సాగు చేస్తున్నప్పుడు 50% మొక్కలు ఒక్క మొదళ్ళు నేలకు తాకినప్పుడు కోత కొయ్యాల్సి ఉంటుంది. అదేవిధంగా రబీ కాలంలో సాగు చేసినప్పుడు 50% మొక్కలు ఎండిపోయినప్పుడు మనం ఉల్లిగడ్డలు కోత కోయాల్సి ఉంటుంది. ఉల్లిగడ్డలు కోసేటప్పుడు 2.5 సెంటీమీటర్ల వరకు ఉంచి కోయాల్సి ఉంటుంది. గడ్డలు పీకిన తర్వాత వీటిని నీడలో ఆరబెట్టాల్సి ఉంటుంది. 1 ఎకరానికి 15 నుంచి 18 టన్నుల దిగుబడి రావడానికి అవకాశం ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గుంటూరు లామ్ ఫామ్లో గోదాముల అభివృద్ధి నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రసీదు ఆధారంగా పంట ఉత్పత్తులకు రుణాలు పొందటంపై ప్రత్యేక సమావేశం జరిగింది. పంట ఉత్పత్తులను పండించిన వెంటనే విక్రయించకుండా గోదాముల్లో నిల్వ చేసుకుని మెరుగైన ధరల కోసం వేచి చూడడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ WDRA ఆధ్వర్యంలో ENWR ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ మీద రైతులకు ఇతర స్టేక్ హోల్డర్స్కి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనకు సాధారణంగా వచ్చే మాన్యువల్ రిసిప్ట్స్ లేదా ఫిజికల్స్ రిసిప్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఈ ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ను వాడటం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు, వాటి ద్వారా బ్యాంకర్స్ అందించే ప్రయోజనాలు ఇవన్నింటినీ కూడా రైతులకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మార్కెట్లో సరైన ధర లభించని పక్షంలో రైతులు CWC ఉన్నటువంటి SWCలో ఉన్నటువంటి స్టోరేజ్ సదుపాయాలను యూజ్ చేసుకోవడం, సైంటిఫిక్ స్టోరేజ్ ద్వారా షెల్ఫ్ లైఫ్ను పెంచుకోవడం, అదేవిధంగా మార్కెట్లో తగిన ధర లభించినప్పుడు మాత్రమే వారి సరుకును అమ్ముకోవడం ద్వారా తగిన లాభాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా రైతులు ఈ ENWR ఫెసిలిటీని ఉపయోగించుకొని తమ పంట ఉత్పత్తిని ఈ గోడౌన్లో స్టాక్ చేసుకోవడం ద్వారా వారికి సత్వరమే ఫైనాన్సింగ్ అనేది లభిస్తుంది. అదేవిధంగా ఇక్కడ అనేక మంది బ్యాంకర్స్ SWA యూనియన్ బ్యాంక్ ఇతర బ్యాంకులు కూడా రావడం జరిగింది. వారందరూ ఏ విధంగా రైతుకు ఈ బ్యాంకింగ్ సౌకర్యం అనేది కల్పించడం జరుగుతుందనేది వివరంగా చెప్పడం జరిగింది. పండించిన పంటకు సరైన ధరలు దక్కనప్పుడు నష్టాలకు విక్రయించకుండా గోదాముల్లో నిల్వ చేయటంపై రైతులు దృష్టి సారించాలని మార్కెటింగ్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మద్దతు ధర కన్నా తక్కువ ధరలు ఉన్నప్పుడు, బహిరంగ మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేనప్పుడు పంట ఉత్పత్తులను అమ్మటం వల్ల నష్టాలు వస్తాయని, దీనికి ప్రత్యామ్నాయంగా ఉత్పత్తులను దాచుకోవటం ఉత్తమమని చెబుతున్నారు. గోదాముల్లో ఇలా నిల్వ చేసిన ఉత్పత్తులకు ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రసీదు పొంది బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం ఉందని గుర్తు చేస్తున్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక అవుట్ రీచ్ కార్యక్రమం రైతుల కోసం జరగడం జరిగింది. 200 రైతులు ఇక్కడ వచ్చారు. శాస్త్రీయ పరంగా వాళ్ళు నిలువ చేసుకునే దానికి ఏమేమి సదుపాయాలు గిడ్డంగి సంస్థలు ఇస్తున్నారు, దాంట్లో ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసీట్ మూలంగా వాళ్ళు ఎలాగ సేఫ్గా
వాళ్ళ పంటల్ని నిలువ చేసుకోవడం కాకుండా బ్యాంకులో అవి ప్లెడ్ చేసి లోన్లు తీసుకొని తక్కువ ధరలో మార్కెట్లో అమ్మకుండా ఖచ్చితంగా దాన్ని మంచిగా నిలువ చేసుకొని బ్యాంక్ లోన్ తీసుకొని హార్వెస్ట్ అయిన వెంటనే తక్కువ ఇంట్రెస్ట్ ధరకి బ్యాంక్ లోన్ తీసుకొని పూర్తిలు వాళ్ళని ఏమి చేసుకోగలరో అవి చేసుకొని మళ్ళీ మంచి ధరలు వచ్చినప్పుడు వాళ్ళ సరుకుని గిడ్డింగ్ నుంచి తీసి అమ్ముకునే ఈ మొత్తం ఈ సిస్టమ్ ప్రణాళిక గురించి చెప్పడం జరిగింది. భారత ప్రభుత్వం కల్పించినటువంటి 2 స్కీమ్స్, ఒకటి ఈ కిసాన్ ఉపజ్ నిధి, అలాగే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, వేర్ హౌస్ రసీదుల కోసం ఇచ్చినటువంటి స్కీమ్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో మనం చెప్పబడిందండి. ఈ కిసాన్ ఉపజ్ నిధి పోర్టల్ ద్వారా రైతులు తక్కువ సమయంలోనే లోన్లు తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా అయితే వాళ్ళకి లోన్ తీసుకోవడానికి 2-3 రోజులకు పైగా సమయం పడుతుంది. కానీ ఈ పోర్టల్ ద్వారా వాళ్ళకి 1 రోజు లోపలే లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ పోర్టల్ అన్ని ఇన్ఫర్మేషన్ డేటాబేస్తో అనుసంధానించబడింది. తద్వారా రైతులు వాళ్ళ యొక్క ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రసీద్ ద్వారా సులభంగా లోన్లు తీసుకునేటువంటి అవకాశం ఉంది. రెండవ స్కీము క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, ENWR ప్రెడ్జ్ ఫైనాన్సెస్ కోసం. ఈ స్కీమ్ ద్వారా బ్యాంకులకి భారత ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం జరిగింది. రైతులకు అలాగే ట్రేడర్లకు, MSME వర్గాలకు కూడా ఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద వాళ్ళు రక్షణ అనేది ఇవ్వడం జరిగింది. సాధారణ విధానంలో గోదాముల్లో నిల్వ చేసిన పంటపై రైతులు బ్యాంకుల నుంచి రుణం పొందటానికి 2-3 రోజులు పడుతూ ఉండగా ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రసీదుపై వేగంగా రుణం పొందడానికి వీలవుతుందని చెబుతున్నారు. వ్యవసాయదారులకు పంటల సాగు గురించి సమస్త సమాచారాన్ని అందించే అన్నదాత కార్యక్రమంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. గతంలో ఈటీవీ గుజరాతీలో ప్రసారమయ్యే అన్నదాత ప్రోగ్రాం అంటే తనకెంతో ఇష్టమని మోదీ అన్నారు. రైతులకు ఎంతో విలువైన సమాచారం అందించే ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా చూసేవాడినని ప్రధాని తెలిపారు. ఈనాడు దినపత్రిక 50 సంవత్సరాలు, ఈటీవీ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామోజీ గ్రూప్ సంస్థల CMD CH కిరణ్, ఈటీవీ CEO బాపినేడు ఢిల్లీలో ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానిని శాలువాతో సత్కరించి జ్ఞాపికలను CH కిరణ్, బాపినేడు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ప్రధానితో జరిగిన సంభాషణలో ఈటీవీ తెలుగులో అన్నదాత కార్యక్రమం ఇప్పటికీ ప్రసారమవుతోందని CH కిరణ్ తెలిపారు. ప్రియా ఫుడ్స్ ఇటీవల ఆవిష్కరించిన సబల చిరుధాన్యాల ఉత్పత్తుల వివరాలను ప్రధాని మోదీకి కిరణ్ వివరించారు. వీటిపై విలువైన సలహాలు ఇవ్వాలని మోదీని కోరగా అందుకు ప్రధాని అంగీకరించినట్లు కిరణ్ వెల్లడించారు. చిరుధాన్యాల రైతులను ప్రోత్సహించడం ద్వారా పేద రైతులకు ఊతమివ్వడంపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారని, శుభాకాంక్షలు తెలిపారని CH కిరణ్ తెలిపారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.